రాము ఇక్కడ ఉండడంత మంచి కాదు, ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. తొందరగా బస్ స్టాండ్కి వెళ్ళి హైదరాబాద్ బస్ ఎక్కుదాంపా. చెల్లె వాళ్ళు ఏ విలేజ్లో బస్ ఎక్కుతారే? ఇటా ఏమో అన్న, నాకు కూడా అర్థమైతలేదు. నాకు కూడా అర్థమైతలేదే చెల్లె. నాకు తెలిసి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోవచ్చే బస్ ఎక్కి. ఏంటి రాము, బస్ ఇంకా వస్తలేదు? బస్సు వస్తుంది లేరానమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. సరే రాము, వచ్చే టైం అయింది. ఒకవేళ బస్సు రాకపోతే ఆటోకైనా వెళ్ళిపోదాం మనం. సరే. ఎవరైనా అడుగుదాం అనుకున్నా, ఎవరు వస్తలేరు కదా చెల్లె. ఏమని చెల్లె? అన్నా ఇది రాము కండువా. అవునే చెల్లె, ఇది రాముగాందే. అన్న రాము కండువా ఇక్కడనే ఉన్నదంటే వాళ్ళు ఆ విలేజ్ లోనే బస్ ఎక్కుదాం పోయినట్టున్నారు. వెళ్దాం దా అన్న. అవును చెల్లె, వెళ్దాంపా. ఏంది అక్క ఈ పిచ్చి పని? నువ్వేం చేస్తున్నావు, నీకైనా అర్థమవుతుందా? ఏంది చెల్లి అట్లా మాట్లాడతాను, నీకు తెలిసిందే కదా. చెల్లె నువ్వు చేసేది కరెక్ట్ కాదు, ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. ఇంటికి వెళ్దాంపా. అన్న నిజంగా రామంటే నాకు మస్తు ఇష్టం. మీరు ఎట్లాగో ఆ పెళ్లి చేయరు, అందుకే మేము వెళ్ళిపోతున్నాం. అక్క తొందరపడకి, ఇంకా చాలా టైం ఉంది కదా, అందరం కలిసి ఆలోచిద్దాం. నువ్వు ఫస్ట్ ఇంటికి రా. చెల్లె నేను నీకు ముందు నుంచి చెప్తున్నా కదా, నాకు బావంటే ఇష్టం లేదు, రామంటే ఇష్టం అని. నాకు నచ్చింది నేను చేసుకుంటా. అరే రాముగా, నీకు ఎంత ధైర్యం ఉంటే మా చెల్లెనే తీసుకోపోతావురా? అన్న రాము తప్పేం లేదు, మేమిద్దరం ప్రేమించుకున్నాం, మా ఇద్దరి ఇష్టంతోనే వెళ్తున్నాం. చెల్లె నువ్వు మాట్లాడకు. రాముగా, నీకు ఎంత ధైర్యం ఉంటే మా చెల్లెనే ప్రేమిస్తావురా? అన్న రాము తప్పేం లేదు అంటున్నా, వదులు గల్లొదులు. పటేలా నేను నిజం చెప్తున్నా, రానమ్మకు నేను అద్దని చెప్పినా కానీ రానమ్మ వినిపించుకోవట్లేదు, అందుకే పోతాను ఇక. అన్న నీకు ముందే చెప్పినా కదా, కోపానికి రాగానే రాము గల్లెందుకు పట్టుకున్నావు, వెనక్కి మాట్లాడుకుందాం. సురేష్ అన్న చెల్లె మమ్మల్ని వదిలేండి, మేము వెళ్ళిపోతాం. చెల్లె మీరు ఇట్లా వెళ్ళడం మంచిది కాదు, ముందు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. పైన ఉంటే ఇంటికి ఎందుకు రావాలన్నా? మమ్మల్ని ఇంటికాడ ఎవరు పట్టించుకోరు, అట్లాంటప్పుడు ఇంటికి ఎందుకు రావాలి? మా బతుకు మేము బతుకుతాం. అక్క రాము మీ ఇద్దరు కావాల్సింది మీ ఇద్దరు పెళ్ళే కదా, ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించి పెళ్లి చేద్దాం. కానీ మీరు ఫస్ట్ ఇంటికి రండి. దివ్య, నీకు అన్వేషణ గురించి మా చిన్నయ్య గురించి తెలుసుగా, వాళ్ళకి ఇంట్లో ఈ విషయం తెలిస్తే మమ్మల్ని బతకనిస్తారా? అందుకే కదా చెల్లె వెళ్ళిపోదాం రెడీ అయినాం. నీకు అన్నీ తెలుసు, మళ్ళీ ఎందుకు ఇట్లా చేస్తున్నావే? చెల్లె మీ పెళ్లి చేసే బాధ్యత నాది. సందీప్ గారిని ఉన్న అన్వేష్ బాబుని ఒప్పించి మీ పెళ్లి చేసే బాధ్యత నాది. ఇప్పుడైతే తొందరపడకండి, ఇంటికి వెళ్దాం రండి. అన్న మాకు మీ ఎవరిపైన నమ్మకం లేదన్న, మీరు ఎన్నడైనా ఒకటేటోళ్ళే. మమ్మల్ని వదిలేని మా బతికేదా మేము బతుకుతాం. చెల్లె నీకు నా మీద నమ్మకం లేదా అనే? అరే రాముగా, నీకు నా మీద నమ్మకం లేదా? ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం రండి, మీ పెళ్లి చేసే బాధ్యత నాదిరా. పటేలా నేను నిన్ను నమ్ముకుంటే ఇంకెవరిని నమ్ముతా? రానమ్మా, పటేల్ చెప్పింది విందమ్మా, మన పెళ్లి చేస్తా ఉంటాను ఎట్లయినా. వాళ్ళు ఎవరిపైన నమ్మకం లేదు. అక్క అన్న చెప్తున్నాడు కదనే, మీ ఇంట్లో వాళ్ళు ఎవరు పెళ్లి చేయకపోయినా అన్న చేస్తాడు. ఫస్ట్ అయితే మీరు ఇంటికి రండి. అరే రాముగా, చెల్లె మీ ఇద్దరికి మాట నేను ఇస్తాను, మీ పెళ్లి చేసే బాధ్యత నాది. ఇప్పుడైతే ఇంటికి పోదాం రండి. సరే అన్న, నేను మా అన్న కంటే నిన్నే ఎక్కువ నమ్మినా. రాము ఇంటికి వెళ్దాంపా. సరే రానమ్మా, ఈ ఒక్కసారికి పటేల్ మాట ఇందాం మనం. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. మనోవాంఛాఫల సిద్ధిరస్తు. కూర్చోండి. అన్వేష్ చెప్పు, ఏంటి విషయాలు, ఏం సంగతులు? అయ్యగారు నాది ఉన్న మా మరదలు రాని తెలుసు కదా, పెళ్ళి అనుకుంటాను. సార్ జాతకాలు చూపిద్దామని చెప్పేసి మా ఇద్దరు జాతకాలు తీసుకొని వచ్చిన. శుభం చూస్తా. అయ్యగారు ఇక పెళ్ళికున్న ఎంగేజ్మెంట్ కూడా మంచి ముహూర్తాలు చూడండి, అట్లనే మీరే పెళ్లి దగ్గర నుండి చేయాలి. సరే సందీప్, బ్రహ్మాండంగా జరిపిస్తారు, నువ్వేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది.
అన్వేష్ రాణి ఈ 2 జాతకాలు పరిశీలిస్తే కనుక ఇద్దరికి మంచిగా కలుస్తున్నది. కాకపోతే ఏంటంటే అన్వేష్కు కొంచెం కుయదోషం ఉంది. అది మనం దేవాలయంలో కానీ అక్కడ కానీ పరిహారం చేసుకోవాలి. తర్వాత రాణికి పెళ్లి కంటే ఒక వారం రోజుల ముందు ఆకుకూరలు దానవిచ్చుకుంటే కనుక సరిపోతుంది. ఇలా చేస్తే మనకు ఇద్దరికి బ్రహ్మాండంగా ఉంటుంది, బ్రహ్మాండంగా పెళ్లి చేసుకోవచ్చు. సరే అయ్యగారు, ఈ సోమవారం రోజున మన గుళ్ళో పూజ చేయించుకుందాం. అట్లనే ఇక పెళ్ళికును ఎంగేజ్మెంట్కు ఒక మంచి ముహూర్తం చెప్తే. సరే అన్వేష్, చూస్తున్న మంచి ముహూర్తాలు ఈ నెల 23వ తారీఖు నాడు పెళ్ళికి మంచి ముహూర్తం ఉంది. ఓకే. అలాగే 9వ తారీఖు కానీ 11వ తారీఖు కానీ ఈ 2 రోజులలో ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చు మనం. పూల పలువర పూజ ఈ 2 తేదీలు బ్రహ్మాండంగా ఉన్నది. వాటిల్లో ఏదైనా ఒకటి మనం డిసైడ్ చేసుకొని ఆ విధంగా ప్రొసీడ్ అయితే బాగుంటుంది. సరే గారు, ఒకసారి ఇంటికి పోయిన తర్వాత మా నాన్నతో మా అత్తమ్మతో మాట్లాడి మీకు ఏ విషయమైనా ఫోన్ చేసి చెప్తాను. సరే అన్వేష్, ఓకే ఓకే, థ్యాంక్ యూ అయ్యగారు. ఓకే. వర్షం బాగా పడుతుంది, దండం మీద బట్టలు ఉన్నాయి, తీసుకొస్తే ఏమైతే ఫోన్ చూసుకుంటుంటాను. ఎందుకు అరుస్తానే అమ్మా? ఇప్పుడు బట్టలు తడిస్తే ఏమైనాయి? మళ్ళీ అవే ఆరుతాయి కదా. ఇక పొలం కాడి వేస్తలకి ఇల్లు ఉడవలేదు, ఇక బట్టలు తీయలేదు, ఇంట్లో పని ఏం చేయలేదు. రేపు అత్తగారింటికి పోతే ఏం చేస్తావే? ఆడ చేస్తే చేస్తుంది రాదే. నీకేమనంటే పెళ్లి అత్తగారిళ్ళకి ఇవే గుర్తుకొస్తాయా? రేపు అత్తగారింటికి పోయి ఫోన్ పట్టుకొని కూర్చుంటే వాళ్ళు ఎవరు అంటారో నన్ను అంటారు, తల్లి ఇట్లా పెంచిందానని. ఓ, నేను ఎవరి ఇంటికి పోయినట్టు మాట్లాడతానేమేంది? నేను పోయి నీ తమ్ముడి ఇంటికే, వాళ్ళు అర్థం చేసుకోరా? అదే బిడ్డ, మాటలు నేర్చినావు నువ్వు, నిన్నే అర్థం చేసుకోవాలి కానీ నువ్వు ఎవరి మాటలు అర్థం చేసుకోవు. అమ్మా, ఇప్పుడు పొలం కాడ పోయించా కోపం నా మీద ఇస్తానమేంది నువ్వు? కోపం కాదు బిడ్డ, రేపు అత్తగారింటి వెనక పని చేయకపోతే నలుగురు 4 తీర్లు అంటారు, అదే బాధ నాకు. అమ్మా, వాళ్ళు అంటారు అన్నారు పక్కన పెట్టు, కానీ నువ్వైతే ఊకే అంటానవే. బిడ్డ, పోయేది నువ్వు ఎవరింటికో కాదు, మా తమ్ముడింటికి పోతాను. ఆడికి పోయి మంచిగా ఉండి మంచి పేరు తెచ్చుకోవాలి. సరే అమ్మా, ఈ కాంచెల్లి ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తా, మంచిగా ఉంటే మంచి పేరు వస్తుంది. సరేనా అన్నకి? ఇక ఓకే. సరే బిడ్డ, నువ్వేం చేస్తావో ఏం పోతావో, ఇంత కోపంతో ఎట్లా సంసారం చేస్తావో నువ్వు. అన్వేష్ బా, బాగున్నావా? బాగానే ఉన్నా దివ్య, నువ్వు ఎట్లున్నావు? బాగానే ఉన్నా బావా. ఏదో మాట్లాడా బావా, కలుద్దామని చెప్పేసి అన్నావు, దేని గురించి దివ్య? అవును బావా, నువ్వును సందీప్ అన్న మా అన్ననేమో నిన్న ఏమో అన్నారంట కదా. మా విషయాలు నీకు ఎందుకు దివ్య? నువ్వు నాలో సెలవులు అని చెప్పేసి వచ్చినావు, సెలవులు అయిపోయినాక చక్కగా హాస్టల్ పోయి చదువుకో, అంతేగాని మా విషయాలు నీకెందుకు? బావా, ఇన్ని రోజుల్లో మీ విషయాల్లో ఎప్పుడైనా ఇన్వాల్వ్ అయినా నేను? అదేదో 2 ఎకరాల భూమి అంట కదా బావా, మా అన్న రోజు బాధపడుతున్నా, అది చూడలేక వచ్చి నీతో మాట్లాడుతున్నా. అవును దివ్య, నీకు మీ తాతల భూమి తెలుసు కదా, 30 ఎకరాలు ఉంటే చెరి 15 ఎకరాలు వచ్చింది. మరి మీ అన్నకు ఇంకా 2 ఎకరాలు ఎక్కడి వచ్చింది? అట్లా వచ్చినప్పుడు సందీప్ అడగడా? ఆ 2 ఎకరాలు మా నాన్న కొన్నాడంట బావా, అందుకనే మా అన్న రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడంట. సరే దివ్య, మీ నాన్న కొన్నప్పుడు అయితే దానికి పేపర్లు పెద్ద మనుషుల సంతకాలు ఉంటాయి కదా, మేమేమన్నా మరి ఇంకా పేపర్లే చూపించామని చెప్పేసి మీ అన్నని అడిగినాం అంతే. మా నాన్న జరిగిపోయిన తర్వాత ఇల్లంతా ఆగమాగమైంది కదా బావా, పేపర్లు అవన్నీ ఎట్టిపోయినావు మాకేం తెలుసు? దివ్య, ఆ 2 ఎకరాలు మీ తాతల భూమి అని చెప్పేసి అందరికి తెలుసు. మీ అన్న తెలివితోటి ఆ 2 ఎకరాలను పట్టా చేసుకున్నాడు. సైలెంట్గా ఇప్పుడు లొల్లులు కాకుండా మీ అన్నను 1 ఎకరం సందీపానికి రాసేయమని చెప్పేసాను, లొల్లు వస్తుంది. తాతల భూమి అయితే తాతల పేరు ఉంటుంది కదా బావా, మరి తాతల పేరు మీద లేదు కదా అది. దివ్య, మన తాతలకు 50 నుంచి 100 ఎకరాల భూమి ఉండే, అదంతా ఎవరెవరి పేరు విన్నదో ఎట్లున్నదో ఎవరికి తెలుసు వెనకట. అది తెలివిగా మీ అన్న ఆ 2 ఎకరాలను పట్టా చేసుకున్నాడు. సరే బావా, ఏమైనా ఉంటే మాట్లాడుకోండి, గొడవలు పడకండి. మేము మాటలతోటే మాట్లాడుకుందాం అనుకుంటాను, కానీ మీ అన్ననే చూసుకుందాం తెలుసుకుందాం, నువ్వెంత నేనెంత అనుకుంటా వెళ్ళిపోయిండు. నువ్వేమో పోలీస్ కేసు పెడతావట మా మీద, అంత పెద్దదానివైనావు ఇప్పుడు నువ్వు. మీ అన్నకే అంతుంటే మాకెంతుంటే చెప్పు? మీ అన్న ఎంత దూరం పోయినా మీ అన్నకంటే ఒక అడుగు మేము ముందే ఉంటాం, చూసుకుందాం ఇక. ఏంది బావా, నీకు సందీప్ అన్న ఎంతో, మా అన్న కూడా అంతే కదా, నువ్వు 2 దిక్కు మాట్లాడాలి, 1 దిక్కే మాట్లాడుతున్నావు. దివ్య, నేను మీ అన్నతోటి 4 సార్లు మాట్లాడినా, దీన్ని ఇష్యూ చేయకుల్లి నాట్లయిపోయిన తర్వాత ఆఫీసులో కూర్చొని 10 మంది పెద్ద మనుషులతోటి మాట్లాడదామని చెప్పేసి. మీరే కదా మా మాట్లాడకుండా మా నాన్న దగ్గరికి పోయి మాట్లాడి దీన్ని ఇంత ఇష్యూ చేస్తాను. సరే బావా, నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు ఇంటికి రా, నువ్వు నేను అన్న మాట్లాడుకుంటాం, తర్వాత నువ్వు ఏదంటే అదే. కాదు దివ్య, మీ అన్ననే చూసుకుందాం అది ఇది అని చెప్పేసి అని రుబా మాటలు మాట్లాడిన తర్వాత ఏ ముఖం పెట్టుకొని మీ ఇంటికి రావాలి చెప్పు? ఈ విషయం ఒకవేళ మీ సందీప్కి తెలిసిందనుకో, సందీప్ ఊకుంటాడా? అంటే బావా, మా అన్నను ఒక్కనే వేసి 1 ఎకరం భూమి లాక్కుందామని చూస్తాను మీరు?
దివ్య మాకైతే మీతో లొల్లులు పెట్టుకోవాలని చెప్పేసి లేదు. ఇప్పుడు నాకు ఉన్న రానికి వచ్చే నెల పెళ్ళి ఉన్నది. ఈ పెళ్లి ముందు లొల్లులు ఎందుకు అని చెప్పేసి మేము ఊకుంటా అంటే మీరే కదా రెచ్చిపోతాళ్ళు. సరే బావా, మనం ఇట్లా మాట్లాడుకున్నామని సందీప్ నాకు తెలిసింది అనుకో, ఫీల్ అవుతాడు. నువ్వైతే ఫస్ట్ ఇంటికి రా, అప్పుడు మాట్లాడుకుందాం. సరే దివ్య, నేను మీ ఇంటి సైడే పోతానా, ఇంటికి డ్రాప్ చేస్తుందా? సరే బావా. బిడ్డ సాయంత్రం చిక్కుడుకాయ కూర అంట తింటావా? ఏదో కూర ఉండరు అదే అమ్మా. అమ్మ నేను బాబా పోయి అయ్యగారి దగ్గర మాట్లాడొచ్చిన. అవునా బిడ్డ, చెల్లెదుండి బాగా జాతకాలు కలిసినాయి మరి? కలిసినాయమ్మా, మంచిగానే ఉంది. కానీ బావ గడ శాంతి పూజ అయినాడు గుళ్ళే. శాంతి పూజ వచ్చిందా బిడ్డ? లగ్గబలం మంచుకున్నది అట్నా మరి? లగ్గబలం మంచిగా ఉన్నదమ్మా. వాళ్ళకలు వీళ్ళకలు బాగా ఉన్నాయి కదా, అందుకే శాంతి పూజ చేస్తాను అయ్యగారు. సరే బిడ్డ, చెల్లెకైతే మంచుకున్నది అట్నా మరి? చెల్లె పిల్లలు మంచిగా ఉన్నదమ్మా. పెళ్లికి 2 రోజుల ముందు కూరగాయలు దానం చేయన్నాడు అయ్యగారికి అంతే. సరే కొడుక. చెల్లె అయ్యగారు 11వ తారీఖు ఎంగేజ్మెంట్ 23వ తారీఖు పెళ్లి పెట్టుకోమన్నాడు. ఈ మంత్ 11వ తారీఖు అన్న? నాకు ఈ మంత్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ మంత్లో పెట్టకపోయాను. మనం అనుకున్నట్టు చేస్తారా చెల్లె? వచ్చే నెలలో మంచి ముహూర్తాలు లేవట, అందుకే ఈ నెలలోనే మంచిగా ఉన్నాయట. ఇక 10 రోజులు ఉన్నాయి చెల్లె. నువ్వు బాగా షాపింగ్ చేసుకోరు, మీకు కావాల్సిన తీసుకోరు. బిడ్డ బాగా వచ్చిండు, పోయి లోపలికి తీసుకురాపో. బయటనే ఆగినంటే బావా, లోపలికి రా. నాకు కొంచెం బయట అర్జెంట్ వర్క్ ఉన్నది రాని, సో వెళ్ళాలి. అందుకే నీతో తొందరగా మాట్లాడి వెళ్దామని చెప్పేసి వచ్చినాం. అవునా బావా, ఏంటో చెప్పు మరి. ఇవాళ మార్నింగ్ అయ్య దగ్గరికి పోయి అడిగించుకుని వచ్చినాం. అన్న ఇంట్లో చెప్పిండా? చెప్పిండు బావా. సరే రాని, నేను కూడా నాన్నతో మాట్లాడినా. అయితే నీకు గోల్డ్ చేపిద్దామని చెప్పేసి అన్నాం కదా, మరి నీకు ఎంత కావాలి, ఏమేమి కావాలో అని చెప్పేసి నాన్న అడిగిండు. ఒకసారి నాకు ఏమేమి కావాలో చెప్తే షాప్కి వెళ్ళి తీసుకుందామా లేకుంటే చేపించుకుందామా అని చెప్పేసి నాన్న డిసైడ్ అవుదామని చెప్పేసి అన్నాడు. గోల్డా బావా? మీ ఇష్టం బావా, మీకు నచ్చింది చేయించండి. ఏంది రాని అట్లా మాట్లాడతాను? గోల్డ్ వేసుకునేదాన్ని నువ్వు కాబట్టి నీకు తెలవాలి ఏ హారం వేసుకుందాం, ఏ నక్లీస్ చేసుకుందాం అని చెప్పేసి. నీకు ఏమేమి కావాలో అవి చెప్తే మనం తర్వాత చేపిద్దామా, మరి డైరెక్ట్ షాప్కి వెళ్ళి తీసుకుందామా అని చెప్పేసి డిసైడ్ అవుదాం. మీ ఇష్టం బావా, నాకు గోల్డ్ పైన అంత ఇంట్రెస్ట్ ఏం లేదు, మీకు నచ్చింది చేయించండి. ఏంది రాని అంత ముసల్దాన్లాగా ఎప్పుడు నాకు ఇష్టం లేదు బావా, నాకు అది లేదు బావా, ఇది లేదు బావా అని చెప్పేసి మాట్లాడుతావు. పెళ్ళి అట్లనే ఇప్పుడు చేసుకో, 2 సంవత్సరాల తర్వాత చేసుకుంటా బావా అంటూ. గోల్డ్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు బావా అంటూ. ఏంది చెప్పు, గిట్లయితే ఏదన్నా ఉంటే ఓపెన్గా చెప్పరాదు? నాదేమున్నది బావా, అంతా మీ ఇష్ట ప్రకారమే నడుస్తుంది కదా. గోల్డ్ కూడా మీ ఇష్టంతోనే తెచ్చుకోండి ఇక. సరేలే, నేను అత్తమ్మతో మాట్లాడతా. కానీ ఇది 9వ తారీఖును 11వ తారీఖు మంచిగా ఉన్నదని చెప్పేసి అన్నాడు అయ్యగారు. 9వ తారీఖు శుక్రవారం అవుతుంది, 11వ తారీఖు ఏమో మరి ఆదివారం అవుతుంది. ఆదివారం రోజు అనుకుంటాను ఎంగేజ్మెంట్. సరే బావా, మీ ఇష్టం. సరే కానీ మరి ఎంగేజ్మెంట్కు షాపింగ్ చేయాలి, పెళ్ళి షాపింగ్ చేయాలి, గోల్డ్ తీసుకోవాలి, చాలా వర్క్ ఉన్నది. నువ్వు గిట్లా మీ ఇష్టం బావా, నా ఇష్టం బావా అంటే కుదరదు. నీకు నచ్చిన ఏమేమి ఉన్నాయో అవన్నీ నోట్ చేసుకొని చెప్తే మనం డైరెక్ట్ పోయి తీసుకుందాం. సరే బావా, నాదేమున్నది, ఒకసారి అమ్మతో అన్నయ్యతో మాట్లాడండి. నువ్వు పెళ్లి చేసుకుని నిన్న వాళ్ళనా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళతో మాట్లాడతావు కదా. ఇవి మన ఇద్దరు పర్సనల్స్ కాబట్టి మన ఇద్దరు మాట్లాడుకుంటాను. రేపు పెళ్ళిలో అయినా సరే ఎంగేజ్మెంట్లో అయినా సరే మ్యాచెస్ కాస్ట్యూమ్ చేసుకోవద్దా? సరే బావా, ఏ రోజు షాపింగ్కి వెళ్తావు చెప్పు, ఆ రోజు వస్తా. నేను చెప్పుడు కాదు, నువ్వే ఇంట్లో కూర్చొని ఏం చేస్తానో ఊగా ఫోన్ పట్టుకుంటా. ఆ ఫోన్లో అన్ని సెర్చ్ చేయి, ఏమేమి డ్రెస్సెస్ తీసుకుందాం, ఏమేమి శారీ తీసుకుందాం, ఎట్లా మ్యాచింగ్ వేసుకుందాం అని చెప్పేసి చూసి నాకు చెప్పు. చెప్తే ఆ రోజు ఒక రోజు అనుకొని పోదాం. నేను ఖాళీ ఉంటానా? నా పనులు నాకే ఉన్నాయాడ. ఓకే బావా. సరే, నేను వెళ్తానా. అత్తమ్మకు చెప్పు ఒకసారి గోల్డ్ గురించి నువ్వు షాపింగ్ గురించి మాట్లాడని చెప్పేసి. రే రాము. పటేలా, ఇటు పోతున్నావురా రాము? ఇక్కడ పొలం కాడ పని ఇప్పుడే అయిపోయింది పటేలా, ఇంటికి పోతాను ఇక. ఇంట్లో ఏమన్నా తెలిసిందారా మీరు పోయింది? ఇంట్లో ఏం తెలియలే పటేలా, అంతా నార్మల్గానే ఉన్నది. అరే రాముగా, నువ్వు చేసేది చాలా తప్పురా. అసలు ఏమనుకుంటారా నీ గురించి? ఇక మీరు చెప్పినట్టే ఇంటికి వచ్చినాం కదా పటేలా, మళ్ళీ ఎందుకు అట్లా అంటారు? అదేరా, నేను మా చెల్లె లేకుండా మీరు వెళ్ళిపోగలరా? మీకు ఎంత ధైర్యం ఉంటే అట్లా నిర్ణయం తీసుకుంటారు? నేను వద్దు అని అంటున్నా పటేలా, కానీ రానమ్మాయి వినకుండా పోదాం అన్నది. కావాలంటే ఒకసారి దివ్యని కూడా అడుగు. నాకు అన్ని తెలిసినాక కూడా మా చెల్లెని ఎందుకు అడగాలరా? మాకు మా చెల్లె దివ్య ఎట్లనో రాని కూడా అట్లనే రా. నీ అద్దులో నువ్వు ఉండు. రే రాముగా, నువ్వు పనుని లాగా ఉండు.
ఈ మంచోడిని కాబట్టి ఈ విషయాన్ని వాళ్ళ ఇంటి వరకు పోనిస్తలేను. అరే రాము, కొన్ని నెల రోజులు ఒప్పుకోబట్టినావు అనుకో, అన్వేష్ బాబుతో రాని పెళ్ళి అవుతుంది. తర్వాత దాని బతుకు అది బతుకుతుంది, నీ బతుకు నువ్వు బతుకు. నిజం చెప్పాలి నా పటేల, నాకు అసలు ఆ ఇంట్లో ఈ ఊర్లో అసలు ఉండబుద్ధి అయితే లేదు. ఎక్కడన్నా బయటికి పోయి బతకాలనిపిస్తుంది. అరే నువ్వు ఇప్పుడు ఎటన్నా పోయినావు అనుకో, రానమ్మ కూడా ఇల్లు వదిలిపెట్టేటన్నా పోతుంది. వాళ్ళ పెళ్ళి అయ్యేసరికి నువ్వు ఎటు పోకు. సరే పటేలా. అరే రాము, నీకు ఆ సందీపాల నుంచి తెలుసుగా, అసలే వాడు సైకోవాడు, ఎవరి మాట విన్నాడు. ఈ ముచ్చటానిక తెలిసింది అనుకో, నేను అడ్డంగా నడుపుతాడు. సరే పటేలా, నువ్వు కూడా ఈ విషయం ఎవరికి చెప్పకు. రానమ్మ పెళ్ళే వరకు నేను అసలు రానమ్మతో మాట కూడా మాట్లాడాను. సరేరా రాము, నువ్వు కూడా జాగ్రత్త ఉండు. సరే. చెప్పడం మర్చిపోయిన రా, అన్వేష్ బాబు కూడా చాలా డేంజరు, ఆయనతో కూడా జాగ్రత్త ఉండు. సరే పటేలా, అట్లనే మీ చెల్లె దివ్యాన్ని కూడా ఎవరికి చెప్పకని చెప్పు ఈ ముచ్చట. సరేరా రాము, నీ చిన్న వచ్చే టైం అవుతుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోయా. సరే పటేలా. హలో చెల్లె, ఏమైంది ఇంకా వస్తలేవు? వస్తున్నా అక్క, దారిలోనే ఉన్నా. సరే చెల్లె, డైరెక్ట్ ఇంటికి రా. ఇంటికి ఎందుకే అక్క, అన్న వాళ్ళకి తెలిసి తిడతారు, బయట కలుద్దాందా. అబ్బా ఏం తెలియదులేవే, ఇంట్లో ఎవరు లేనురా? అవునా అక్క, ఇంట్లో వాళ్ళందరూ ఎటు పోయిన్లు? అన్ననేమో ల్యాండ్ ఏదో గొడవ ఉందని వెళ్ళిండే, అమ్మ మిషన్ కాడ బట్టలు వేయడానికి వెళ్ళింది, ఎవరు లేరు ఇంట్లో. సరే అక్క, మీ ఇంటి దారిలోనే ఉన్నా. అక్క చెల్లె వచ్చిన వానే, కూర్చో. చెల్లె, ఈ వర్షం రమ్మని చెప్పి ఇబ్బంది పెడుతున్నాను, ఏమనుకోకే. ఏమనుకోను కానీ మార్నింగే మాట్లాడుకున్నాం కదా అక్క, మళ్ళీ ఎందుకు రమ్మన్నావు? చెల్లె, నువ్వు సురేష్ అన్న మేము పోతా అంటే ఇంట్లో వాళ్ళతో మాట్లాడతామని ఆపిల్లు కదా. ఇప్పుడు తీరా చూస్తే వాళ్ళ ఎంగేజ్మెంట్, పెళ్లి డేట్, బంగారం, షాపింగ్ అనుకుంటా మాట్లాడతాను. ఏందే అక్క అంత తొందరపడతాను? నువ్వు మార్నింగే కదా వచ్చినావు, కొంచెం కూడా ఆలోచించుకోద్దా మేము? చెల్లె, ఈ 11వ తారీఖు ఆదివారం ఎంగేజ్మెంట్ అంటాలే, నాకు ఫుల్ టెన్షన్ అవుతుంది. ఈరోజు ఫస్ట్ డే కదా అక్క, ఇంకొక 10 days ఉంది. ఆ 10 days లో ఏదో ఒకటి చెప్పి ఆలోచిద్దాం. చెల్లె, నిజంగానే నన్ను రాముని కలపడానికి ట్రై చేస్తాలా, లేకపోతే మీరందరూ ప్లాన్ చేస్తాలా నా వెనకాల? అక్క నీకు మా మీద నమ్మకం లేదా? నీ వెనకాల మేము ఎందుకు ప్లాన్ చేస్తాం? ఏమో చెల్లె, ఎవరిని ఏమనాలో అర్థం కావట్లేదు. రాము లేకుండా నేను ఉండలేనే. అక్క నువ్వు మళ్ళీ ఒకసారి ఆలోచించే, నువ్వు చేసేది కరెక్ట్ కాదు. చెల్లె, నీ ఒపీనియన్ కాబట్టి అది నీ కరెక్ట్ అనిపిస్తలేదు, నాకైతే కరెక్ట్ అనిపిస్తుంది. ఏం కరెక్ట్ అక్క? పన్నోని లవ్ చేసుడు కరెక్టా? ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా లేచిపోవడం కరెక్టా? చిన్నప్పటి నుంచి నీకోసం వెయిట్ చేస్తున్న అన్వేష్ బావని మోసం చేయడం కరెక్టా? ఇందులో ఏది కరెక్ట్ అక్క? నువ్వే చెప్పు. సరే, మేము చేసేదంతా తప్పేనే, మరి నేను రాము వెళ్తుంటే ఎందుకు ఆపిల్లే మీరు? మీ ఇష్టానికి మీరు వెళ్ళిపోతే ఊర్లో ఉండేది మేము, తలెత్తుకొని బతకగలమా? అంటే చెల్లె, ఆ మాత్రం ఆలోచన నాకు లేదానే? ఎందుకు అట్లా మాట్లాడతాను నువ్వు? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అంటే ఏంటక్క? నువ్వు ఎడ్యుకేటెడ్ కదా, నీకు తెలియదా? నువ్వు మా అందరికంటే తెలివి కలదానివే కదా అక్క. నీ ఒక్కదానికి కరెక్ట్ అనిపిస్తే మాకు అనిపించద్దా? అదే చెల్లె, రాము పన్నోడు కాబట్టి మీకు ప్రాబ్లం కదా. అదే నేను సాఫ్ట్వేర్ ఉన్న గవర్నమెంట్ జాబ్ అని లవ్ చేసి ఇట్లా చేస్తారా? నువ్వు ఆ సాఫ్ట్వేర్ లేక గవర్నమెంట్ వాడిని లవ్ చేసినా ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ పన్నోని లవ్ చేసినావు, ఏమని మాట్లాడతావు? చెల్లె, నీకో దండమే, మాది మేము చూసుకుంటాం. ఇక నాకు బుద్ధి లేక చెప్పుకున్నా నీతో, నువ్వు వెళ్ళిగా. సరే అక్క, నీ లైఫ్ నీ ఇష్టం, నీకు నచ్చింది నువ్వు చేసుకో. రాము ఇప్పుడే చెల్లెతో మాట్లాడినా, అంతే తేడా మాట్లాడుతుంది మొత్తం అది. అవునా రానమ్మ, నేను కూడా దివ్య వాళ్ళ అన్నతో మాట్లాడినా, ఆయన కూడా అంత ఎట్టెట్లోనో మాట్లాడుతాండు. అసలు మనం అనవసరంగా వీళ్ళ మాటలు ఇంటికి వచ్చేసినాం రాము, వెళ్ళిపోతే అయిపోయేది కదా. అవును రానమ్మ, మన ఇద్దరం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతాళ్ళు, మన ఇద్దరు వేరువేరుగా కలిసినప్పుడు ఇంకో తీరుగా మాట్లాడతాళ్ళు. మరి ఏం చేద్దాం రాము, ఇప్పటికే మన హైదరాబాద్ ఫ్రెండ్స్ దగ్గర మంచిగా ఉండేటోళ్ళం కదా. అసలు తప్పంతా నాదే రానమ్మ. ఆ దివ్యకు మనం వెళ్ళేటప్పుడు అనవసరంగా చెప్పినాం, చెప్పకపోయినా అయిపోవు. నీ తప్పేం లేదు రాము, వాళ్ళే మనల్ని నమ్మించిల్లు అంతే. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటాను రానమ్మ? ఏమో రాము, పొద్దున్నే అన్వేష్ బావ వచ్చి మాట్లాడిండు, ఈ 11వ తారీఖు ఎంగేజ్మెంట్ పెట్టుకుంటారట. ఈ 11వ తారీఖు రానమ్మ, ఇంకా 10 రోజులే ఉన్నదిగా, ఎట్లా మరి? ఏమో రాము, అంత ఏదో మాట్లాడతారు, షాపింగ్ పోదామంటారు, బంగారం తీసుకుందాం అంటారు, నాకు అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు రాము. ఈ 10 రోజులలో రానమ్మ, ఆ దివ్య సురేష్ మన ఇంట్లోకి చెప్పిల్లు అనుకో, మనం దొరికిపోతాం ఇక. ఈ టెన్షన్స్ అని మనకు వద్దు రాము, ఇవాళ ఫ్రెండ్స్కి కాల్ చేస్తా ఈవినింగ్ వస్తున్నా అని, మళ్ళీ వెళ్ళిపోదాం ఇవాళ. ఇవాళ సాయంత్రం రానమ్మ, అన్వేష్ అన్న తోటలో పని ఉన్నది, సాయంత్రం రారా అని నన్ను అన్నాడు. ఒకవేళ పోకపోతే మళ్ళీ డౌట్ వస్తుంది అన్వేష్ అన్నకి. ఇంకా తోట అన్వేష్ అనుకుంటే భయపడతానవేంది? ఇవాళ సాయంత్రం పోదాందా, పోయినాక ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి?
సరే రానమ్మా వెళ్దాం. నేనైతే ఆ దివ్య సురేష్కి ఎవరికి చెప్పను, నువ్వు కూడా ఎవరికి చెప్పకి ఇక. ఇంకా వాళ్ళతో చెప్తున్నా రాము, ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసినాక ఇద్దరు ఫోన్లు ఆఫ్ చేసేద్దాం ఇక. సరే రానమ్మా. సరే రాము, ఇంట్లో ఎవరు నేనప్పుడు కాల్ చేస్తా, వచ్చేసి. సరే బావా పెళ్ళిళ్ళు రిసెప్షన్ ఇద్దరం ఒకటే ఫంక్షన్లో పెట్టుకుందాం ఇక. అవునా, కానీ నాన్న ఒక్కడే కొడుకును కదా, ఇంటికాడ డిన్నర్ చేద్దాం అంటాను. ఒక్కూళ్ళనే కదా బాగా ఉండేది, ఎందుకు ఖర్చు మరి వెళ్ళి మంచిగా చేసుకుంటుంది. సరే సందీప్, ఒకసారి నేను నాన్నతో మాట్లాడతా. అట్లనే మరి ఫంక్షన్ ఏది బుక్ చేద్దాం అందాం, అక్కడ ఎంకేఎస్ ఉన్నాయి కదా, అది మాట్లాడదామా? సరే బావ, ఫంక్షన్ హాల్ అయితే పెద్దగా ఉంటుంది, మాట్లాడదాం పోయేదాన్ని. ఫంక్షన్ హాల్కి అడ్వాన్స్ ఇద్దాం. మరి అట్లనే మనకు మటన్ అయితే 1 క్వింటాల్ పడుతుంది కావచ్చు. మన ఎలకూరు తెంగ జరుగుతుంది కదా, పోయి ఒక 10 మంచి గొర్రెలు వేసుకొని వద్దాం. బావా ఎలకూరు తంగడికి ఎందుకు, మనం వెళ్ళే ఉన్నాడుగా, అదే మందలో ఒక 10 గొర్రెలు మాట్లాడగద్దాం. సరే సందీప్, మరి డీజే ఏం చేద్దాం, రాజుగారికి చెప్దామా? రాజుగారు వద్దు బావా, వాడు సౌండ్ చిన్నగా పెడతారు, అసలు ఏం పెట్టినట్టే ఉండదు. నా మాట చెప్తే వాడు ఇంటాడు. రాజుగారికి చెప్తాం సౌండ్ మంచిగానే పెట్టామని. ప్లస్ అట్లనే ఇది వర్షాకాలం కాబట్టి వర్షం బయట ఛాన్సెస్ ఉంటాయి. సో మహారాష్ట్రది ఆ బ్యాండ్ కూడా మాట్లాడదాం. ఇలా వర్షం పడ్డా అనుకో బ్యాండ్ తోటి ఎగురుతారు. ఈ పని మంచిగా ఉంటుంది బావ. అట్లనే నువ్వు మీ దోస్తులందరికీ చెప్పు, అందరినీ విలువు. సరే బావా, నువ్వు కూడా మీ వాళ్ళు అందరినీ విలువు. ఊళ్ళో ఎవడు అన్నట్టు ఘనంగా చేద్దాం పెళ్ళి. సరే సందీప్, అట్లనే ఈ ప్రదీప్ రెడ్డి ఫోన్ చేసిండు, మన ఊరవతల ల్యాండ్ ఉన్నది కదా, అది అమ్ముతాడట, ఒకసారి చూసుకొచ్చుకోవాలని చెప్పేసి అన్నాడు. సరే బావా, సాయంత్రమే చూద్దాం. సరే సందీప్, సాయంత్రం పోయి చూసేద్దాం. బావా ఇంకో పెగ్గుబొత్తి. హలో రానమ్మా. హలో రాము, ఎక్కడున్నావు? ఇప్పుడే బైక్ తీసుకొని గేట్ దాటినా రానమ్మా. సరే రాము, అమ్మ పడుకుంది, నువ్వు డైరెక్ట్ ఇంటిని కలకరా. ఓకే రానమ్మా, నేను అటు ఇంటెనక బయటకు వచ్చిన తర్వాత నేను ఆరం కొడతా 3 సార్లు, నువ్వు రా బయటికి ఇక. ఓకే రాము, నువ్వు జాగ్రత్త వచ్చేటప్పుడు. సరే రానమ్మా. తమ్ముడు ఇదే ఎకరం పెట్టు, ఇది అమ్మి పెట్టాలి. సరే అన్న, నువ్వు మాకు చెప్పినా కదా మేము అమ్మి పెడతాం. మరి దానికి సంబంధించిన పాస్బుక్ పేపర్లు అన్నీ ఉన్నాయా? అన్ని ఫార్మాలిటీస్ ఓకే, అన్ని ధరణికి ఇట్లా అన్నీ ఓకే ఉన్నాయి. ఓకే, అట్లుంటే మనం ఈ పంట అయిపోయిన వెంటనే అమ్మి పెడదాం. ఓకే. మరి ఎకరం ఎంతవరకు అమ్ముదాం అనుకుంటావు అన్న? తమ్ముడు నా ఎన్నుకోడు 40 లక్షలు తీసేసిండు, అదే రేటుకు నేను అమ్ముదలుచుకున్నాను. సరే అన్న, ఎకరానికి 40 లక్షలు అమ్మి పెట్టే బాధ్యత మాది. ఓకేనా? ఓకే తమ్ముడు. ఆ పంట అయిపోయిన వెంటనే మనం తీసేద్దాం. ఓకే తమ్ముడు. రాము, దేవుని దయ వల్ల మనం ఎవరు కనబడకుండా బస్ ఎక్కితే అయిపోతుంది కదా. అవును రానమ్మా, నాకు కూడా అదే టెన్షన్ అవుతుంది. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు రాము? ఇక మనల్ని ఎవరు విడదీయలేరు. అయ్యో మనం మర్చిపోయినా రానమ్మా, మన ఫోన్లో ఆఫ్ చేద్దాం అనుకున్నాం కదా. అవును రాము.
రాము అన్నయ్య చూడు ఎన్ని మిస్ కాల్స్ చేసిండు. చిన్నయ్య ఫోన్ చేసిండా? మనం ఇంట్లో ఏమని తెలిసిపోయింది ఏంది? నువ్వు ఫస్ట్ అయితే ఆ ఫోన్ ఆఫ్ చేయి రానమ్మా. ఏంది రాము, మీ బస్ ఇంకొస్తలేదు. నువ్వేం టెన్షన్ పడకు రానమ్మా, ఇటు ఆటోలో వచ్చినా కూడా ఎక్కిపోదాం ఇక. ఇక్కడ చూస్తే ప్రాబ్లం అవుతుంది, నడుచుకుంటూ పోదాంపా. సరే పదా రానమ్మా. రానమ్మా అట్లనే మీ ఫ్రెండ్స్కి చెప్పినావా మనం వస్తున్న విషయం? చెప్పిన రాము. రానమ్మా చిన్న మీ అన్న వస్తాడు.